అమెరికాలో ఇప్పుడు మాస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఇది అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్‌గా మారిపోయిన ఇష్యూ. నిజంగా మాస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడా? ట్రంప్‌కి, మాస్క్‌కి మధ్య గొడవలే మాస్క్ కొత్త పార్టీకి పెట్టడానికి ఇలా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి కారణమా అంటే అక్కడి విశ్లేషకులు మాత్రం అవుననే సమాధానం చెప్తున్నారు. అంటే మనం రీసెంట్ టైమ్ నుంచి చూసుకుంటే అటు మాస్క్‌కి, ట్రంప్‌కి మధ్య వార్ ఏ స్థాయిలో ఉండడం చూస్తున్నాం. ఒకరినొకరు ట్విట్టర్‌లలో విమర్శించుకుంటూ పోస్టులు పెట్టుకుంటున్నారు. మొన్నటి వరకు కూడా ఇద్దరు మిత్రులు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. పచ్చగడ్డేసిన బగ్గుమనే పరిస్థితి ఇప్పుడు ట్రంప్‌కి, మాస్క్‌కి మధ్య ఉండడం చూస్తూ ఉన్నాం. అసలు ఇద్దరు మిత్రులు ఈ విధంగా శత్రువులు ఎందుకు మారిపోయారు? మరిప్పుడు ట్రంప్‌ని గట్టిగా దెబ్బతీసేందుకే మాస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడా? అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూసుకుంటే ఎలక్షన్స్ కంటే ముందు మాస్క్ ట్రంప్‌కి భారీ స్థాయిలో కూడా సపోర్ట్ చేశాడు. అది పొలిటికల్ ప్రమోషన్స్ కోసమైనా సరే, లేదంటే ఫండ్ ఇవ్వడం గానివ్వండి. ఇలా 2 రకాలుగా కూడా చాలా మద్దతు తెలిపాడు. వేల కోట్లు ట్రంప్ యొక్క ఎలక్షన్ ప్రచారానికి, క్యాంపెయినింగ్‌కు ఫండ్స్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రచారం కూడా తన వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ద్వారా బహిర్గతంగా కూడా మాస్క్ చాలా మద్దతైతే తెలిపారు. ఇదంతా కూడా ట్రంప్ అధికారంలోకి రావడానికి హెల్ప్ అయింది. ఇప్పటికి కూడా మాస్క్ అదే చెప్తున్నాడు. నేను లేకపోయుంటే అసలు ట్రంప్ అధికారంలోకి వచ్చుండేవాడు కాదు. అమెరికా ప్రెసిడెంట్ అయ్యుండేవాడు కాదు అంటూ ఈ వివాదాల తర్వాత రీసెంట్ టైమ్‌లో మొన్న చేసిన కామెంట్ ఇది. ఆ స్థాయిలో ట్రంప్‌కి మాస్క్ మద్దతిచ్చాడు. అన్ని రకాలుగా కూడా అతని మద్దతు ట్రంప్‌కి హెల్ప్ అయింది. అలా అమెరికా అధిష్టానంలో పీఠంలో అయితే కూర్చోవడం చూసాము. అయితే ట్రంప్ కూడా ఆ స్థాయిలోనే మాస్క్‌కి మంచి రెస్పెక్ట్ ఇచ్చాడు. అధికారంలోకి రాగానే తనని సలహాదారుగా తీసుకున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేక పదవిని సృష్టించాడు. డోజ్ అని జెప్పేసి డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని అంటారు. అలాంటి ఒక పదవిని క్రియేట్ జేసి మాస్క్‌ని తన పక్కనే ఉండేలా చూసుకున్నాడు. అండ్ ప్రపంచం సృష్టించిన వ్యాపారస్తుల్లో అంటే ఇప్పటి వరకున్న వ్యాపార నాయకుల్లో, ఆవిష్కర్తల్లో గొప్పవాడు మాస్క్ అంటూ ట్రంప్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కూడా విస్తృత స్థాయిలో వైరల్ అవ్వడం చూస్తాం. ఆ స్థాయిలో వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి సఖ్యత ఉండేది. కానీ ఇదంతా అప్పుడు. ఇప్పుడు మాత్రం మొత్తం రివర్స్ అయిపోయింది. సో, కంప్లీట్‌గా వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయిపోవడం చూస్తాం. ఈ గొడవలు ఎప్పటినుంచి స్టార్ట్ అయ్యాయని చూస్తే ట్రంప్ ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అది బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటారు. ఇది ఒక టాక్స్ బిల్లు. దీన్ని మాస్క్ వ్యతిరేకించాడు. ఇది మాస్క్ నచ్చలేదు. ఇది కంప్లీట్‌గా చాలా నష్టం చేస్తుంది అందరికీ. ఇటువంటి బిల్లులు ప్రవేశపెట్టొద్దు అంటూ మాస్క్ అటు ట్రంప్ టీమ్‌లో ఉన్న కొంతమందితో గొడవ కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. డోజ్‌లో ఉండగానే అటు ట్రంప్‌కి, మాస్క్‌కి మధ్య ఈ బిల్లు విషయంలో పలుమార్లు కూడా గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇక మాస్క్ ట్రంప్‌ని వదిలి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైపోయిందని చెప్పేసి ఆయన కూడా భావించి డోస్ పదవికైతే రిజైన్ చేసేసి బయటకొచ్చేసాడు. సో, ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా కూడా అప్పుడు వీళ్ళ మధ్య వివాదాలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ వివాదాలకు కారణం ఏంటి అంటూ కూడా విస్తృత స్థాయిలో డిబేట్లు జరిగాయి. అందులో భాగంగానే ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి కూడా చర్చలు మొదలైపోయాయి. ఇది మంచిదా? కాదా? అన్న చర్చలు ఆ విధంగా ఆ స్థాయిలో జరగడం చూసాం. అయితే ఇలా మొదలైన వీళ్ళ వివాదం చిలికి చిలికి గాలివానైనట్టు ఇప్పుడు కంప్లీట్‌గా ఒక తారాస్థాయికైతే చేరుకున్నాయి. సో, ఇరువైపులా కూడా ఈ గొడవలు వీళ్ళిద్దరికీ కూడా డ్యామేజ్ చేస్తున్నాయి. ఒక వైపున ట్రంప్ తన అధ్యక్ష పదవికే గండం పట్టే వాటిల్లే పరిస్థితయితే నెలకొంది. అంటే రీసెంట్‌గా ఒక ట్వీట్ వచ్చింది ఎక్స్‌లో. ట్రంప్‌ని గద్దెదించి జేడీ వాన్స్‌ని ప్రెసిడెంట్ చేస్తే బాగుంటుందా అంటూ ఒక పోల్ నిర్వహించారు. ఒక వ్యక్తో సంస్థతో. అప్పుడు దానికి ఎలన్ మాస్క్ కూడా యెస్ అంటూ పెట్టాడు. అంటే ఏంటి ట్రంప్‌ని గద్దె దించేసి జేడీ వాన్స్‌ని ప్రెసిడెంట్ పీఠం ఎక్కించే పనులేమన్నా అటువంటి ప్లాన్‌లేమన్నా చేస్తున్నారా మాస్క్ వైపు నుంచి? లేకుంటే అటువంటిదేమన్నా జరిగే అవకాశం ఉందా మాస్క్‌తో గొడవల వల్ల అని జెప్పేసి ఆ రకంగా చర్చలు జరుగుతున్నాయి. ఇది వైట్ హౌస్ కూడా గుర్తించింది. ట్రంప్ అధికారానికే దెబ్బ పడే అవకాశం ఉందని జెప్పేసి అటు వైట్ హౌస్ కూడా గుర్తించి వీళ్ళ మధ్య సఖ్యత తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలొస్తున్నాయి. మరోవైపు ట్రంప్‌తో గొడవ వల్ల మాస్క్ బిజినెస్ రంగంలో చాలా అయితే నష్టపోతున్నారు. ఇప్పటివరకే 12.8 లక్షల కోట్లు నష్టపోయాడు. ఇంకా కూడా భారీ స్థాయిలో రోజు రోజుకు నష్టాలు పెరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. వాళ్ళ టెస్లా షేర్లు కూడా 14% పైగానే పడిపోయాయంటూ కూడా వార్తలొస్తున్నాయి. అలా ఇద్దరికి కూడా డ్యామేజ్ అయితే ఉంది. అంటే ట్రంప్ ఎక్స్‌పోజ్ అయిపోతున్నాడు. మాస్కే తన గురించి మొత్తం కూడా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. ఇదిగో ఇది ట్రంప్. ట్రంప్ వలన అమెరికన్ ఎకానమీ పడిపోతుందన్నట్టుగా అలా మాస్క్ ప్రచారం చేస్తున్నాడు. అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో ట్రంప్ అధికారంలోకొచ్చాడు. మరి అమెరికానే ఎకానమీని కొలాప్స్ చేసే విధంగా తన ప్రయత్నాలున్నాయంటూ కూడా ట్రంప్
ని బేస్ చేసుకొని విమర్శలు అయితే మాస్క్ నుంచి రావడం చూస్తున్నాం. సో ఇది ప్రజల్లో అమెరికన్ సిటిజన్స్ లో ఒక పెద్ద స్థాయిలో ముద్రపడే అవకాశం ఉంది. ట్రంప్ కి పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో దీన్నే అటు వైట్ హౌస్ కూడా గుర్తించి వీళ్ళ మధ్య ఒక సఖ్యతను నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది ఇంకటి కూడా వర్కౌట్ అవ్వట్లేదని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త పరిణామం అయితే చోటు చేసుకుంది. మాస్క్ ట్విట్టర్ లో తన ఎక్స్ ఖాతాలో ఒక పోల్ నిర్వహించారు. అమెరికాలో కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి. 56 లక్షల మంది ఈ పోల్లో పార్టిసిపేట్ చేశారు. 80% మంది ఎస్ అవును అని చెప్పేసి సమాధానం చెప్పేసి మాస్క్ కి మద్దతు తెలిపారు. అంటే అమెరికాలో కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అన్నారు. మరి కొత్త పార్టీ మాస్కే పెట్టబోతున్నారంటూ కూడా విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ పోల్ తర్వాత, ఈ రిజల్ట్స్ తర్వాత మాస్కే మరొక ట్వీట్ చేశాడు, ది అమెరికన్ పార్టీ అని చెప్పేసి. అంటే తన పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశారు, అది ది అమెరికన్ పార్టీ అని చెప్పేసి. ఆల్రెడీ అమెరికాలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఉన్నారు. ఇప్పుడు ది అమెరికన్ పార్టీ కూడా జాయిన్ కాబోతుంది. ఇక ఇది ముగ్గురి 3 స్తంభాల ఆటగా మారిపోతుంది, ముగ్గురు మధ్య పోటీగా మారబోతుంది అంటూ కూడా ఇప్పటి నుంచే చర్చలు అయితే మొదలు పెట్టేస్తారు. మరి నిజంగా మాస్క్ ది అమెరికన్ పార్టీ పేరుతో ఒక పార్టీ పెట్టబోతున్నారా? మరి పెడితే ఇది అమెరికన్ రాజకీయాల్లో ఏ స్థాయిలో ప్రభావితం చేయగలదు? ఇప్పుడున్న డెమోక్రాట్లకి, రిపబ్లికన్లకు ఏ స్థాయిలో ఇది గట్టి పోటీ ఇవ్వగలదు అంటూ చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి దీన్ని ట్రంప్ దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతాడు? మరి దీన్ని ఎలా అతను ఎదుర్కొంటాడు? లేదు వైట్ హౌస్ ఇదంతా కూడా గమనించి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత తీసుకొచ్చే అవకాశం ఏమన్నా ఉందా? మళ్ళీ రిపబ్లికన్లకు మాస్క్ అవసరం ఉంది అని చెప్పేసి అటు వైట్ హౌస్ కు రిపబ్లికన్లు కూడా భావిస్తున్న నేపథ్యంలో మరి ట్రంప్ ఏమన్నా గద్దె దించేసి మాస్క్ ని దగ్గర తీసుకునే అవకాశం ఉందా? జేడీ వ్యాన్స్ ని ప్రెసిడెంట్ గా చేసి ఆ స్థాయిలో చర్చలు అయితే జరగడం చూస్తున్నాం. ఏదేమైనా మాస్క్ కొత్త పార్టీకి సంబంధించిన చర్చ అయితే ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. సో మాస్క్ ఎప్పుడు పార్టీ పెట్టబోతున్నాడు, ది అమెరికన్ పార్టీని ఎప్పుడు అనౌన్స్ చేశారు, ఆ మాస్క్ వెనకాల ఎవరెవరు నిల్చుంటారు, ఎవరు మద్దతు తెలుపుతారు, మరి వచ్చే ఎలక్షన్స్ నాటికి ట్రంప్ పోటీలో అయితే ఉండడు. ఎందుకంటే 2 సార్లు మాత్రమే అక్కడ అధ్యక్ష పీఠం ఎక్కే అవకాశం ఉంటుంది, మూడోసారి అవకాశం ఉండదు. కాబట్టి మరి ట్రంప్ కాకుండా ఇంకెవరు పోటీలో ఉంటారో చూడాలి. ఇటు డెమోక్రాట్ల నుంచి మరి కమలా హ్యారిస్ కే ఇస్తారా, ఇంకెవరికన్నా ఇస్తారో చూడాలి. మరి అమెరికన్ పార్టీ పెడితే మాస్క్ ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఎందుకంటే బిజినెస్ మ్యాన్లు ఇప్పుడు పొలిటికల్ లీడర్ గా మారుతున్నారు అమెరికాలో. ఆల్రెడీ ట్రంప్ కూడా ఆయన ఒక బిజినెస్ మ్యాన్. సో ఆ విధంగా అమెరికా ప్రెసిడెంట్ కూడా అక్కడ పోటీ చేసి ప్రెసిడెంట్ అవ్వడం చూస్తాం. ఇప్పుడు మాస్క్ కూడా ఒక బిజినెస్ మ్యాన్. ట్రంప్ తో గొడవల వల్ల కంప్లీట్ గా తన బిజినెస్ కే దెబ్బ పడింది. భారీ స్థాయిలో నష్టాలు కూడా వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తను కూడా పార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తన బిజినెస్ కూడా సెటప్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కొత్త పార్టీకి కూడా పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న భారీ చర్చ, హాట్ టాపిక్ గా మారిపోయిన ఇష్యూ. మాస్క్ కొత్త పార్టీ ఎప్పుడు అనౌన్స్ చేస్తాడు, ఎప్పుడు పెడతాడు, దాని వెనుక ఎవరు నిల్చుంటారు, అది అమెరికన్ రాజకీయాలను ఏ స్థాయిలో ప్రభావితం చేయబోతున్నాయి అని చెప్పేసి వీటి కోసం, ఈ అంశాల పట్ల సమాధానాల కోసం అయితే మనం వెయిట్ చేసి అయితే చూడాలి. చూద్దాం ఇదంతా ఎప్పుడైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం